హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్ ముగ్గలై కర్రీ చూపిస్తున్నాను. ఎప్పుడు చేసుకునే ఎగ్ కర్రీ బోర్ కొడితే డెఫినెట్‌గా ఇది ట్రై చేయండి. చాలా బావుంటుంది. బేసిక్‌గా ఇందులో కారం వాడకుండా చేస్తాము. ఓన్లీ పచ్చిమిర్చి కారమే ఉంటుంది. ఇది చేసుకోవడానికి ఫస్ట్ నేను కొన్ని ఎగ్స్‌ని బాయిల్ చేసుకున్నాను. ఒక 6 ఎగ్స్ అలాగా. నెక్స్ట్ పైన తొక్క తీసేసి ఇలాగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క దానికి ఒక 2-3 పెట్టాననమాట. సో దట్ మసాలాస్ అన్నీ కూడా బాగా పడతాయి ఎగ్స్‌లోకి. నెక్స్ట్ ఈ ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని, ఈ బాయిల్డ్ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి, అందులోనే ఉప్పు, కారం, పసుపు ఈ 3 కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ అన్నిటిని కూడా. పైనుండే లేయర్ క్రిస్పీగా రావాలి ఎగ్స్‌కి. అంతవరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. నేనైతే నార్మల్ ఎగ్ కర్రీకి కూడా ఇలానే ఫ్రై చేసుకుంటాను ఎగ్స్‌ని. బాగా కొద్దిగా పైన స్కిన్ అంతా క్రిస్పీగా అయ్యే వరకు. సో తినేటప్పుడు చాలా బావుంటుంది. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కర్రీ గ్రేవీ కోసం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఈ ఎగ్స్ తీసాక మిగిలిన ఆయిల్‌లో నేను కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక 2-3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం కారం ఎంతైతే తింటామో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 6-7 తీసుకున్నాను. పొడవుగా ఉండేవి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 4-5 పీసెస్ ఆఫ్ జింజర్ వేస్తున్నాను. తొక్క తీసేసి కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయి ఒక 10-12 తొక్క తీసేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుట్నాల పప్పు తీసుకున్నాను. ఇది కాకపోతే మీరు కాజు కూడా వేసుకోవచ్చు. ఒక 3-4 వరకు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. తర్వాత దీన్నంతటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తీసుకొని ఫ్యాన్ కింద ఒక 5-10 మినిట్స్ చల్లారబెట్టేసుకుంటే చల్లారిపోతుంది. తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సీ జార్‌లోకి వేసుకుంటున్నాను. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కాడలతో సహా వేసేసుకోవచ్చు. తర్వాత దీని మొత్తాన్ని మిక్సీ చేసేసి ఇలాగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఒకవేళ నలగట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి కొన్ని స్పైసెస్ వేస్తున్నాను. ఒక 2-3 బిర్యానీ ఆకు ముక్కలు చేసి వేసుకున్నాను. తర్వాత యాలకులు, లవంగాలు, ఇంకా మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ ఇందులోకి వేసేసుకొని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే కింద అడుగు పెట్టేస్తుంది. బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో ఆయిల్ తేలుతూ కొంచెం ఇలా దగ్గర పడుతుంది గ్రేవీ అంతా కూడా. ఈ టైంలో కావాల్సినంత సాల్ట్, ఇంకా పసుపు, ఇంకా ధనియాల పొడి ఈ 3 కూడా వేసుకోవాలి. ధనియాల పొడి నేను అప్పటికప్పుడే రెడీ చేసుకున్నాను. కొన్ని ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసాను. ఆ పౌడర్ ఇందులోకి వేసేసాను. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ మళ్ళీ తేలుతూ ఉంటది పైకి. ఈ టైంలో కొద్దిగా కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ మీకు కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. బట్ కర్డ్ వేస్తే గ్రేవీ టేస్ట్ చాలా బాగొస్తుంది. సో కర్డ్ వేసేటప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుకుంటే బాగా కలిసిపోతుంది కర్డ్ కూడా. ఈ కర్డ్ అంతా కూడా బాగా కలిసిపోయి దగ్గరికయినంత వరకు ఉంచుకొని తర్వాత ఇందులోకి మీ గ్రేవీకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ వేసేసుకోవడమే. గ్రేవీ మరీ చిక్కగా ఉన్నా లేదంటే మరీ పలచగా ఉన్నా బాగోదు. కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు టేస్ట్ బావుంటుంది కలుపుకోవడానికి. అంటే అన్నం తినేటప్పుడు గానీ, చపాతీలోకి గానీ మనం పెట్టుకొని తినడానికి బావుంటుంది. వాటర్ వేసాక ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులోకి వేసేసి ఒకసారి అన్నీ కూడా
ఆ గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మళ్ళీ ఇంకొక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. సో దట్ ఆ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్‌కి పడుతుంది. సో ఇంకా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో మనం కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకుంటే బావుంటుంది. అండ్ ఇక్కడ గ్రేవీ కూడా చూడండి చాలా వచ్చింది. సో ఇందులో పెద్దగా మసాలా కూడా ఎయలేదు కాబట్టి అంత ఘాటుగా కూడా ఉండదు. లైట్ ఫ్లేవర్‌తో ఉంటుంది. చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.